హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ యాజ్ యూజువల్లీ మనం 1 మినిట్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ ట్రేడ్ ఎలా చేశాను అండ్ ట్రేడ్ పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయని 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాము. సో ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ లెవెల్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్స్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లూ లెవెల్, రెడ్ లెవెల్ అనేది ఆల్రెడీ గీసుకున్నవి నేను. ఇవి కాకుండా పివట్ లెవెల్స్ వేసాను. ఓకే, సో జనరల్లీ ఈ లెవెల్స్ బట్టి మనకి ఏవైతే ఉన్నాయో లెవెల్స్ బట్టి మనం డిసైడ్ అవుతాము అండ్ మూమెంట్ బట్టి క్యాండిల్స్ బట్టి డిసైడ్ అవుతాము పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది. సో దాన్ని బట్టి డిసైడ్ ఈ పివట్ లెవెల్స్ ఎందుకు తీసుకుంటాము అంటే ఒక ఎగ్జిట్కి ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్కి మోస్ట్లీ. ఓకే, ఎంట్రీకి ఏం తీసుకోము, ఎగ్జిట్కే తీసుకుంటాము. ఇప్పుడు చూస్తే నేను మార్నింగ్ ట్రేడ్ ఎలా తీసుకున్నానంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నేను ట్రేడ్ చేశాను, ఆప్షన్స్ బై చేశాను. ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ పడ్డది, గ్రీన్ పడ్డది. ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు పైకి వెళ్తుందని అనిపించింది. ఇది చాలా క్రూషియల్ లెవెల్. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి నేను పివట్ లెవెల్ దగ్గర టార్గెట్ పెట్టుకున్నాను. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. అండ్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఈ ఈ ఇప్పుడు మనం నేను ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యి కదా, టార్గెట్ అనేది మనకి రెడ్ లెవెల్ పైన ఇది ఏదైతే లెవెల్ ఉందో ఈ రెడ్ లెవెల్ అనేది టార్గెట్. ఇది రీచ్ అయితే ఇది కొన్నిసార్లు ప్రతిసారి రీచ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. అర్థమైందా? జనరల్లీ ఒక లెవెల్ పైన ఇంకో లెవెల్ ఉంటే ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, కానీ ప్రతిసారి రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూస్తే మార్కెట్ ఇప్పుడు ఈ పివట్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ వచ్చి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చి పైకి వెళ్ళింది. ఒక రకమైన సైడ్ వేస్ మార్కెట్. ఓకే, సో అలా మెయింటైన్ చేసింది అనమాట మార్కెట్ ఇవాళ. సో ఇది ఇవాళ ట్రేడ్ చేయాల్సిన పద్ధతి. నిఫ్టీ చూస్తే కంప్లీట్ ఈ లెవెల్, ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర వెళ్ళాల్సింది వెళ్ళలేదు. సో మనకేం చేయాలంటే ఒక నిఫ్టీ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ అరౌండ్ బై చేసి మనకి ఇక్కడ సమ్వేర్ ఈ పివట్ పైన ఇక్కడ సమ్వేర్ కొంచెం పైకి వెళ్తే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది ఒక టార్గెట్ వన్. లేదు టార్గెట్ మనం ఇంకో టార్గెట్ మెయింటైన్ చేస్తుంటే ఇంకో ఈ పివట్ లెవెల్ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అంటే ఇది ఒక లెవెల్, బట్ అన్నిసార్లు ఈ మెయిన్ లెవెల్ అనేది రీచ్ అవ్వాలండి. సో అలా చూసుకోవాలి మనం ట్రేడ్ అనేది. మన మోస్ట్లీ పివర్స్ దగ్గర ఎగ్జిట్ అయితే బెటర్. ఓకే, సో ఇవాళ అలాగే మనకి టాప్ 5 లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం. మార్కెట్ ఎట్లా మూవ్ అయింది, పైకి వెళ్ళింది కాబట్టి. సో టాప్ 5 లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం ఇవాళ. సో ఫస్ట్ గెయినర్స్ చూద్దాము. అదానీ ఎంటర్ప్రైజెస్. సో ఇది కూడా మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఈజీ ట్రేడ్ అనమాట ఇవాళ. ఇక్కడ చూస్తే మనకి గ్రీన్ ఇక్కడ ఎంటర్ అవుతాం. ఎంటర్ అయినాక నెక్స్ట్ ఈ లెవెల్ అనేది టార్గెట్ అవుతుంది, R1 అనేది ఇమీడియట్గా. బట్ ఇక్కడ ఎంటర్ అయినాక ఈ సమ్వేర్ మిడ్లో కూడా ఎగ్జిట్ కావచ్చు. ఇది అనేది టార్గెట్. ఈ టార్గెట్ హిట్ అయినాక మనకి నెక్స్ట్ టార్గెట్ ఇది అనమాట. బేసికలీ ఈ లెవెల్ పైన ఉన్నాం, ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది, ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఇది ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇది ఒక ఎండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ప్రతిసారి ఈ మెయిన్ టార్గెట్ అనేది రీచ్ అవుతుందని గ్యారంటీ లేదు. అర్థమవుతుంది కదా. సో పివట్ లెవెల్స్ దగ్గరే ఆగిపోవచ్చు. ఇది ఒక టార్గెట్ మోస్ట్లీ, అందుకే పివట్ లెవెల్ టార్గెట్స్ పెట్టుకోవడం బెస్ట్. ఓకే, దాని తర్వాత చూస్తే మార్కెట్ ఇంకా ఓవరాల్ ఒక రకమైన సైడ్ వేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, ఈ మెయిన్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు. బట్ అన్నిసార్లు రీచ్ అవ్వదు. సమ్వేర్ పివట్ లెవెల్లో ఎగ్జిట్ అయితే మంచిది. అండ్ నెక్స్ట్ టాటా మోటార్స్ చూద్దాము. ఓకే, టాటా మోటార్స్ కూడా కొంచెం ఈజీ ట్రేడే చెప్పాలి అంటే. రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, కొంచెం వెయిట్ చేసి ఇక్కడన్నా మనం ఎంటర్ కావచ్చు బైకి అంటే బై ట్రేడ్కి. ఇక్కడ రెడ్ పడ్డది, సో ఇక్కడ వరకు పేషెన్స్గా వెయిట్ చేయాలి. మళ్ళీ రివర్స్ అయ్యి ఇది టార్గెట్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ గ్రీన్ అనేది ఇక్కడ మనకి ఎంటర్ అయితే ఈ నెక్స్ట్ అనేది టార్గెట్. సో కానీ మనం మధ్యలో పివట్ వేసుకోవాలి. పివట్ దగ్గర కూడా ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ సమ్వేర్. ఓకే, బట్ ఇది మీరు చూస్తే చాలా లేట్గా రీచ్ అయింది టార్గెట్. ప్రతిసారి వెళ్ళగానే రీచ్ కాదు, బట్ ఓవరాల్గా టార్గెట్ అనేది రీచ్ అయింది ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే. ఓకే, సో ఇక్కడ బై చేసి ఇక్కడ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, ఇక్కడ ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం. ఇది ఎంబడే రీచ్ కాలేదు, కాసేపు అయినాక రీచ్ అయింది ఓవరాల్గా చెప్పాలంటే. దాని తర్వాత ఎగ్జిట్, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఎటర్నల్ చూద్దాం, జొమాటో. ఓకే, సో ఎటర్నల్ ట్రేడ్ అనేది చూద్దాము. గ్రీన్
రెడ్, గ్రీన్, ఇక్కడ సమ్వేర్ మనం బై చేసి ఇదొక టార్గెట్ 1 అండి. ఇది టార్గెట్ 1 ఆర్ ఇది కూడా టార్గెట్ 1 అనుకోవచ్చు. ఇదొక సపోర్ట్, ఇది ఏదైతే పివట్ లెవెల్. ఓకే, సో ఇక్కడ ఎంటర్ అయితే కొంచెంసేపు పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ కావచ్చు. ఇక్కడ సమ్వేర్ R1 క్రాస్ అయినాక లేదు మనకు పేషెన్స్ ఉంది అంటే ఇంకా క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఇంకా ఈ నెక్స్ట్ R2 వరకు వెయిట్ చేయొచ్చు. R2 అంటే R2 వరకు హిట్ అయినాక వెయిట్ చేయొచ్చు. R2 కొంచెం పైన అయినాక కూడా వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత చూసారా మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ బౌన్స్ బ్యాక్ పైకి వెళ్ళింది. ఓకే, బట్ ఇంత లెవెల్లో మళ్ళీ కింద పడి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి తీసుకొని ట్రేడ్ అయితే కరెక్ట్ కాదు. మనం యాజ్ డిస్కస్డ్ ఈ లెవెల్ పైన వచ్చిందంటే ఈ లెవెల్ అనేది టార్గెట్ అనమాట. బేసికల్లీ టార్గెట్ అనేది రీచ్ అయింది యాజ్ మన అండర్స్టాండింగ్. బట్ ఇంతసేపు మళ్ళీ కిందికి వచ్చి వెయిట్ చేసి ఎంత పేషెన్స్గా అనేది కరెక్ట్ కాదు. బట్ ఇమీడియట్గా ఇక్కడ ఎంటర్ అయ్యి ఇదొక టార్గెట్ పెట్టుకోవచ్చు, లేదా ఇంకో టార్గెట్ పెట్టుకోవచ్చు. దాట్స్ ఇట్. ఓకే, ఇంకో ట్రేడ్ చూద్దాము. గ్రాసిమ్ చూద్దాము. సో గ్రాసిమ్ చూస్తే పెరిగింది, ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ పడ్డది ఓపెనింగ్ అవ్వగానే. ఇట్లాంటి టైంలో రిస్క్ తీసుకోవడం కష్టమే. గ్రీన్ క్యాండిల్ పడ్డాక మళ్ళీ రెడ్ పడ్డ కింద పడ్డది. సమ్వేర్ ఇక్కడ మనం బై చేసి కొంచెం రిస్క్ తీసుకుంటే పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ పైకి వెళ్ళలేదు. ఎస్, అంత పాజిటివ్ ట్రేడ్ అయితే లేదు. సో గ్రాసిమ్లో అయితే ఒక కరెక్ట్ ట్రేడ్ అయితే దొరకలేదు ఇవాళ ఫ్రాంక్లీ చెప్పాలంటే. సో నెక్స్ట్ మార్కెట్ పైకి వెళ్ళింది, బట్ ఇవాళ లూజెస్ కూడా ఒక 2 స్టాక్స్ చూద్దాం ఎలా ఉన్నాయి చార్ట్స్ అనేవి. హీరో మోటార్ కార్ప్, హీరో మోటార్ కార్ప్ చూస్తే ఇవాళ స్టాక్ అయితే పడిపోయింది, అది మనం చూసిందే. సో ఎలా అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ఓపెన్ అవ్వగానే ఇది ఒక డోజీ ఫామ్ అయింది, మరి గ్రీన్ ఫామ్ అయింది. దీనిపైన ఇంకో బ్రేక్ ఇంకో గ్రీన్ ఫామ్ అయితే మనం బై తీసుకోవచ్చు. బట్ మనం ఇమీడియట్గా ఫామ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఒక డోజీ రెడ్. సో ఇమీడియట్గా మనకు సెల్ రేట్ తీసుకోవచ్చు. అప్పుడు ఇమీడియట్గా ఈ లెవెల్ గ్రీన్ అనేది ఒక టార్గెట్, దాని కింద సమ్వేర్ ఇక్కడ అనేది మనం ఎగ్జిట్ కావచ్చు. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తే S1 అనేది మనం టార్గెట్ రీచ్ అయింది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎంతవరకు రీచ్ అయిందని చూద్దాము. నెక్స్ట్ టార్గెట్ ఏం అంటే ఈ లెవెల్ రీచ్ అవ్వాలండి, రెడ్ లెవెల్ దగ్గర. బట్ అంతవరకు రాలేదు, ఓవరాల్ సైడ్ వేస్. సో బేసికల్లీ ఇక్కడ మనకి సెల్ చేసేసి ఇదొక టార్గెట్, లేక ఇదొక టార్గెట్, అంటే దీని తర్వాత ఇంకా ట్రేడ్ ఏం లేదు ఇంకా మార్కెట్లో. ఓకే, ఇంకో స్టాక్ చూద్దాము. వెల్, ఓకే, వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. రెడ్ పడ్డది, మరి గ్రీన్ పడ్డది. ఇక్కడ మనం బై చేస్తాం బేసికల్లీ యాజ్ పర్ ద చార్ట్. ఇక్కడ బై చేయగానే పి అనేది ఒక టార్గెట్, కానీ అక్కడ పైకి ఇంకా నెక్స్ట్ అనేది R1 ఆర్ నెక్స్ట్ లెవెల్ ఆబ్వియస్లీ మన టార్గెట్ గ్రీన్ ఒక టార్గెట్, మెయిన్ టార్గెట్. బట్ ఇక్కడ బై చేస్తే మనకి ఇక్కడ టార్గెట్ రీచ్ అవ్వాలి. బట్ మనం పివట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు ఒక టార్గెట్, బట్ ఇట్ వెరీ లెస్ టార్గెట్ అనమాట. నెక్స్ట్ R1 దగ్గర వెయిట్ చేయాలి. R1 దగ్గర వెయిట్ చేయాలి అంటే మనం ఎక్కడైతే బై చేస్తామో గ్రీన్ పడంగానే ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేస్తే మళ్ళీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. మళ్ళీ కిందికి వచ్చి ఇప్పుడు స్టాప్ లాస్ ప్లస్ హిట్ చేసుకోవాలి. మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి టార్గెట్ హిట్ అయింది. సో ఓవరాల్గా కొంచెం పేషెన్స్ టెస్ట్ చేసింది ఇవాళ. దాని తర్వాత మళ్ళీ పడిపోయింది. ఐ థింక్ ఇది కరెక్ట్ ట్రేడ్ అయితే కాదు యాక్చువల్లీ, మార్కెట్ పడిపోయిన ట్రేడ్ ఇది. సో ఒకటే మంచి ట్రేడ్ ఇవాళ. ఎంట్రీ, పేషెన్స్ టెస్టింగ్, ఎగ్జిట్. ఓకే,
సో ఇది ఇవాళ మనం మార్కెట్లో చూసిన ట్రేడ్స్, ఇండియన్ మార్కెట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్ ఎట్లా ట్రేడ్ చేయాలనేది. ఒక్కసారి బిట్కాయిన్ చూద్దాము. బిట్కాయిన్ కూడా మార్కెట్లో. సో మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్లీ ఎథేరియం ఆర్ ఇక్కడ మనకి క్రిప్టో చూద్దాము. వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. రెడ్ పడ్డది. బేసికలీ ఇక్కడ ఈ బ్లూ లైన్ ఏదైతే చూస్తున్నారో మీరు, చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. ఇక్కడ నుంచి పైకని వెళ్తుంది, రివర్స్ అని అవుతుంది. బేసికలీ చాలా పవర్ఫుల్ లెవెల్. బట్ ఇమీడియట్ మార్కెట్ అవ్వగానే ఇక్కడ సైడ్ వేస్ ఇక్కడ కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, కన్ఫ్యూజ్ చేస్తుంది మార్కెట్. బట్ ఓవరాల్గా చూస్తే మనకి ఈ లెవెల్ బ్లూ లెవెల్ ఏదైతే బ్రేక్ చేస్తుందో ఇక్కడ ఎంట్రీ అవుతాం, మనం బై చేస్తాం. ఇది అనక కాసేపు పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది, బాగా హోల్డ్ చేస్తుంటే ఇక్కడ వరకు, ఈ లెవెల్ వరకు కిందికి వచ్చి అయినా పేషెన్స్గా టెస్ట్ చేస్తే మనం ఇంకా కిందికి వెళ్ళింది. ఇప్పుడు ఈ లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ నుంచి కింది వరకు వెళ్ళంగానే ఎవరైనా ఎగ్జిట్ అవ్వాల్సిందే యాజ్ పర్ ద మార్కెట్ సైకాలజీ ప్రకారము. సో బట్ ఇక్కడ కూడా మనం పేషెన్స్గా హోల్డ్ చేస్తే ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, నెక్స్ట్ లెవెల్ టచ్ అవుతుంది బేసికలీ. టచ్ కాలేదు బేసికలీ. ఓకే, సో ఓన్లీ నెక్స్ట్ లెవెల్ అనేది ఒక టార్గెట్ మనకి, బట్ రీచ్ అయిందా లేదా అని చూద్దాము. రీచ్ కాలేదు బేసికలీ. సో అలా నడిచింది వాళ్ళ ట్రేడ్. అంటే బేసికలీ చెప్పాలి అంటే ఎక్కడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము బై. పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసినాక సమ్వేర్ మనం పివట్ లెవెల్ వేసుకొని ఇక్కడైనా ఎగ్జిట్ కావచ్చు, మంచి టార్గెట్. బట్ ఇక్కడ పేషెన్స్ టెస్ట్ చేసి వెయిట్ చేయాలి బేసికలీ. ఓకే, ఇప్పుడు ఇథేరియం చూసారా, ఇక్కడ మనం ఇక్కడ బై చేస్తుంటే బేసికలీ కరెక్ట్గా ఉంది. ఇది ఇమీడియట్గా మన టార్గెట్, బ్లూ అనేది ఇమీడియట్గా టార్గెట్ అయ్యింది మనకి. ఇక్కడ నుంచి ఇంకో ట్రేడ్, ఇక్కడ నుంచి సెల్ చేసిన ఒక టార్గెట్. సో బేసికలీ అలా అనమాట. బేసికలీ నెక్స్ట్ డోజోన్స్ చూద్దాము. డోజోన్స్ చార్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది. ఇక్కడ గ్రీన్ ఇక్కడ బై చేస్తే ఇమీడియట్ ఒక టార్గెట్. బట్ మనం బేసికల్లీ ఇది ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ పైకి వెళ్ళినట్టు, బట్ పైకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ రివర్స్ అయింది మార్కెట్. సో ఓవరాల్గా మనకి చూస్తే ఒక సెల్ ఉంది. గ్రీన్ లెవెల్ దగ్గర మనకి టార్గెట్ రావచ్చు, బట్ చెప్పలేము, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టార్గెట్, ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఇక్కడ ఇంకో సెల్ ట్రేడ్ తీసుకోవాలి యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ వేయచ్చు. మళ్ళీ రివర్స్ అయింది, ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కింద ఇది బ్రేక్ అయింది ఈ లెవెల్కి. ఇది ఏదైతే చూస్తున్నారో ఒక ఫస్ట్ క్యాండిల్కి బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం ఇంకో సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ సెల్ ట్రేడ్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఇంకో పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. బట్ చూడాలి ఈ లెవెల్ రీచ్ అవుతుందా లేదా అనేది. ఓకే, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాము. క్రూడ్ ఆయిల్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. గ్రీన్ రెడ్ మళ్ళీ పడ్డది. వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్, నో ట్రేడ్. ఓకే, గోల్డ్ ట్రేడ్ చూద్దాము ఇవాళ. వెరీ ఈజీ ట్రేడ్. రెడ్ సెల్ చేస్తాము, కొంచెం పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, ఈ లెవెల్ రీచ్ అవుతుంది పక్క. ఈ లెవెల్ కన్నా కింద కూడా మనం సెల్ చేసినా పర్లేదు. సో ఇది ఇవాళ ట్రేడ్ అనమాట. సో ఇట్లా చార్ట్స్ చూడమని నేర్చుకోవాలి, ట్రేడ్ చేయాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేయాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తేనే మనకు తెలుస్తాయి అనమాట, తొందరగా క్యాచ్ చేయగలము. బట్ హై రిస్క్ ఉంది కూడా 1 మినిట్ టైం ఫ్రేమే. రేపు మళ్ళీ చార్ట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.